హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేటప్పటికి ఫిట్నెస్ రొటీన్ అండ్ వర్కౌట్ రొటీన్. ఇక్కడ నేను 4 AM ఎర్లీ మార్నింగ్ లేచి ఒక 1 అవర్ అయినా కానీ కనీసం వర్కౌట్స్కి టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటే మనం ఏదైనా చేయగలము. అందుకని నేను ఎవ్రీడే 4కి అలా లేచి కనీసం 1 అవర్ అయినా యోగా ప్రాక్టీస్ చేస్తాను. చాలామంది అనుకుంటారు యోగా అంటే అదేదో కూర్చొని జస్ట్ అలా సింపుల్గా ధ్యానం అండ్ ప్రాణాయామం మెడిటేషన్ అనే అనుకుంటారు. కానీ ఇది చేసి చూడండి, మనసు చాలా పీస్ఫుల్గా చాలా అనిపిస్తుంది. అండ్ ఆల్సో యోగా అంటే అసలు దానికేం చెమటలు పోయి ఓరకలా కూర్చొని ఉండటం అంటారు. కానీ నేను చేసి చూడండి, మీకు ఎందుకు చెమటలు పోయివో అండ్ ఆల్సో మీరు ఎందుకు వెయిట్ లాస్ అవ్వరో చూద్దాము. ఇవన్నీ చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత కష్టమో అని. సో అందుకని ప్రతిరోజు 1 అవర్ వర్కౌట్స్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీరు కనుక బిగినర్ అయితే ఎలా వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని మాట్లాడడం. మీరు కనుక బిగినర్ అయితే కనుక జస్ట్ స్టార్ట్ విత్ వాక్. ఒక రోజు కనీసం 20 minutes అయినా వాకింగ్ చేయండి. కనీసం సింపుల్ యోగాసనాస్ ఉంటాయి, తాడాసన్ అండ్ ఆల్సో కొన్ని సూర్య నమస్కారాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది. ఇవన్నీ ఒక 30 minutes చేసి చూడండి. ఇది చాలా రోజు కనీసం మనం ఒక 30 minutes అయినా కానీ మనకు కేటాయిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది. సో స్టార్ట్ విత్ స్లోలీ. ఒకేసారి ఖచ్చితంగా చేసేయాలి, వాళ్ళు 1 hour చేసేయాలి, అలా చేసేయాలి అని కాదు. స్లోగా స్టార్ట్ చేయండి, సస్టైనబుల్గా ఉండేలా చూసుకుని మనం ఎవ్రీడే చేయగలమా లేదా అని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఒకరోజు 1 hour చేసి ఇంకా నెక్స్ట్ 1 week అలా మానేసి అలా వద్దు. కనీసం 30 minutes అయినా 40 minutes అయినా ప్రతిరోజు మనం చేయగలమా లేదా, కనీసం మనకి మనం టైం ఎంత కేటాయించుకుంటున్నాము అని ఆలోచించి మీ షెడ్యూల్ని బట్టి కనీసం 20 నుంచి 40 minutes అయినా కానీ ప్రతిరోజు యోగా కానీ జిమ్ కానీ మీకు ఇష్టమైంది ఏదైనా ప్రాక్టీస్ చేయండి. యోగా చేస్తే ఏంటంటే మనకి మైండ్ స్టేబుల్గా ఉంటుంది. చాలామంది మెంటల్గా చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఫిజికల్గా ఎంత బాగున్నా కానీ లైక్ 6 pack ఎలా వేసుకున్నా కానీ మెంటల్గా చాలా వీక్గా ఉంటారు. కానీ ఈ యోగా ఇవన్నీ చేయడం వల్ల మనకి మెంటల్ స్టెబిలిటీ వచ్చిద్ది. అంతేకాకుండా మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యిద్ది. సో ప్రతిరోజు కనీసం ప్రాణాయామం అయినా ఒక 10 minutes అయినా చేయాలి. అండ్ యోగా అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను. అండ్ ఆఫ్టర్ ఇక్కడ నేను చేసిన ఆర్ట్ వర్క్ చూపిస్తున్నాను. ఇది చేయడానికి కనీసం అట్లీస్ట్ 2 or 3 days పడుతుంది. దీన్ని క్యూలింగ్ ఆర్ట్ అంటారు. ఇదంతా ఓన్లీ పేపర్తోనే తయారు చేస్తారు. చూడటానికి చిన్నదైనా కానీ కనీసం అలా రావాలంటే చాలా టైం పడుతుంది. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళాను. ఏదో అక్కడ గ్రీనరీ బాగుందని ఏదో చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను, చూడండి. అండ్ ఇది మా ఇంటి దగ్గర మొక్కలు అవన్నీ చాలా పెంచుతాము మా ఇంట్లో. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ నేను ఆర్ట్ వర్క్ చేయడానికి కూర్చున్నాను. అసలు స్టార్టింగ్ ఈ అంటించటమే అవుట్లైన్స్ అవన్నీ అంటించటమే చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే అది పేపర్ కదా, వంగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అసలు సరైన సైజు రాదు.
బట్ అయినా కానీ ఆ షేప్ రావాలంటే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అంటించాలి. ఎంతైనా కానీ మనం ఇష్టంతో చేస్తే ఏది కష్టం అనిపించదు కదా. సో అలానే ఇక్కడ ఇంకో పిక్చర్ చేస్తున్నాను నేను. ఇదివరకు నేను చాలానే చేశాను. అవన్నీ చాలా వరకు మా ఫ్రెండ్స్కి కానీ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి కానీ అలా చాలా వరకు గిఫ్ట్గా ఇచ్చాను. మీరు నా ఆర్ట్ వర్క్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ పిక్ స్టార్టింగ్ చాలా చిన్నది. ప్రతి ఒక్క ఐస్ని కానీ కొంచెం లిప్స్ అక్కడ కొంచెం ఏదైనా షేప్ అవుట్ అయినా కానీ ఆ పిక్చర్ మొత్తం మంచిగా అనిపించదు. సో చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అనిపించాలి. సో చూసేస్తూ ఉండండి. జస్ట్ ఆ అవుట్లైన్స్ అంటిటానికే నాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను. అదేంటంటే జొన్న సంకటను బీరకాయ కర్రీ. ఇది అంత రైనీ సీజన్ అయినా కానీ ఎండ చూడండి బాగా వస్తుంది. అసలు తిన్న తర్వాత అలా 10 minutes అలా వాక్ చేస్తాను. అండ్ ఈవినింగ్ పైకి వచ్చాను వీడియో తీసుకుందామని, వర్కౌట్ వీడియో. కానీ అప్పటికప్పుడే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. సడన్గా మబ్బు పట్టింది వాన వచ్చినట్టు, కానీ రెయిన్ రాలేదు. అలా ఒక 1 hour ఒక 30 minutes అలా వర్కౌట్ వీడియోస్ రికార్డ్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 7 before డిన్నర్ కంప్లీట్ చేస్తాను. సో ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయిపోయే లోపు నా ఆర్ట్ వర్క్ అంతవరకు అయింది. మధ్యలో కొంచెం సేపు చాలాసేపు గ్యాప్ ఇచ్చాను. జస్ట్ అవుట్లైన్స్ అంటించిన తర్వాతనికే చాలా టైం పట్టింది. అండ్ ఆల్సో ఇంకో ఆర్ట్ వర్క్ కూడా నేను ఇదివరకే చేశాను. అది చేయడానికి ఆల్మోస్ట్ 4 to 5 days పట్టింది. ఎందుకంటే మనం షేప్స్ అలా చేసుకొని అంటించుకోవాలి కదా. కానీ చేసిన తర్వాత ఇట్స్ ఓకే, బాగుంది. ఇంత టైం తీసుకోవటం మంచిదే అని. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.